షాపింగ్ కు పోయినాం అనుకోర్రి చిన్న చిన్న దుకాణాలైతే ముంగట్నే పార్కింగ్ చేసి పోతాం. అదే పెండిళ్ళు పేరంటాలకు బట్టలు బాతలు కొనుడు ఎక్కువ ఉంటది కాబట్టి మాల్స్ పోతాం. ఆడ పార్కింగ్ కు సపరేట్ జాగా ఉంటది కాబట్టి బండో కార ఆడబెట్టి పోతాం. ఇక వెళ్ళిపోతప్పుడు పార్కింగ్ ఫీజు చూస్తే చక్కెర వచ్చినంత పని అవుతుంది. గింతనా గంతనా అంటే కుదరది, కట్టాల్సిందే. కానీ ఈ కాంచెలి గట్ల కాకుండొచ్చు. షాపింగ్ మాల్ మల్టీప్లెక్స్ ల కాడ పార్కింగ్ ఫీజులు ఇష్టం ఉన్నట్టు గుంజుతామంటే నడవది ఈ కాంచెల్లి. రూల్స్ తప్ప ఎక్కువ వసూలు చేసినట్టు తెలిసినా అంటే ఉన్నట్టే. ఇక బండో కారో అరగంట పెట్టిరనుకో పార్కింగ్ ఫీజు గీజు తీసుకోవద్దు. సినిమా టికెట్లు షాపింగ్ బిల్లులు చూపిస్తే అసలు ఫీజే అడగొద్దు. ఎంతసేపటికి ఎంత ఛార్జ్ చేస్తున్నారో మల్టీప్లెక్స్ లు టాకీస్ ల కాడ బోర్డులు పెట్టాలి, లేకుంటే చాలా సీరియస్ గా ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి మేడం. ఏడేడు ఎట్లెట్ల వసూలు చేస్తురో నజరేయాలని ఆఫీసర్లకు ఆర్డర్ వేసింది. కానీ పార్కింగ్ ఫీజుల మీద ఆర్డర్ లేస్తూనే ఉంటారు, మాల్సులలో ఫీజులు గుంజుతూనే ఉంటారు. చూడాలి మరి ఈ కాంచి ఎట్లుంటదో. ఇది ఇట్లుంటే ఆనకాలం కాబట్టి శానిటేషన్ వర్కర్లు అందరు డ్యూటీలోకి వస్తాడు చూడాలి. రోడ్ల మీద పొక్కలు పూడ్చాలి, చెర్లు కుంటల కాడ చెత్త లేకుండా చూడాలి. డెంగీ మలేరియా కేసులు ఎక్కువ ఏడొస్తున్నాయో చూసి దోమలు మెట్టబెట్టకుండా చూడాలని ఆఫీసర్లకు ఆర్డర్ చేసింది కమిషనర్ మేడం. ఇక ఇటు చూడుర్రి, పతుల్లో కూడా చెరువు కబ్జా చేస్తున్నారని తెలిసి ఈవీడిఎం కమిషనర్ రంగనాథ్ సార్ పోయి అంతా చూసిండు. 3 రోజుల్లో మల్లోపారు వచ్చి డాక్యుమెంట్స్ చెకింగ్ చేస్తారట. కబ్జా చేస్తున్నట్టు తెలిస్తే క్రిమినల్ కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చిండు. ఇప్పటికే బొచ్చడి చెరువులు మింగిండ్రు, మిగిలిన ఉండనీర్రా నాయన.